ఎక్కడా లేని విధంగా ప్రజాస్వామ్య విరుద్ధంగా ఈరోజు దాడి చేయటం అనేది, దానికి యువ సార్ రచన చేయటం అనేది. ఇంకొకటి సార్, ఆ ఫోన్లో ఏంటి అసలు, ఎందుకని అంత ఫోన్ అది ఆయన దాచిపెట్టాడు? పోలీసులు కూడా ఎందుకు అంతగా జల్లెడ పట్టి గూగుల్లో ఎతికి రకరకాలుగా ప్రయత్నిస్తున్నారు? సార్ ఎందుకు, నేను దాంట్లో ఏముండి ఇంత ఉంటుంది మీరు చెప్పండి. ఎవరితో జగన్మోహన్ రెడ్డితో మాట్లాడా? ఏమైనా దందాలకు సంబంధించిన వ్యవహారం అది? అనేక అంశాలు ఈరోజు టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత స్మగ్లింగా? ఫోన్లు అనేవి చాలా ఇంపార్టెంట్ గా మారిపోయి. సో వలంనేని వంశీ అంత అమాయకంగా బిహేవ్ చేసి ఫోన్లో పెట్టుకుంటారు డీటెయిల్స్ అన్ని కూడా అనుకోవటంలే. కాకపోతే ఒక ఎవిడెన్స్ కోసం దాన్ని తీసుకోవాలి కాబట్టి పోలీసులు ప్రయత్నం చేస్తారు. కానీ నాకు తెలిసి వలంనేని వంశీ లాంటి ఆ, తెలివైన నాయకుడు ఫోన్లో ఇటువంటి పెట్టుకుంటారని అబద్ధాలు అవన్నీ. ఇది కేవలం విట్నెస్ కావాలి కాబట్టి తీసుకుంటున్నారు కాబట్టి, ఏమో ఒకవేళ దొరికిందనుకో ఫోన్లో నిజాలు ఉండొచ్చేమో అన్న ప్రయత్నమే కానీ ఇది నిజంగా కూడా వాస్తవంగా దగ్గరగా లేదు. ఈ ఫోన్తో అవసరం లేకుండానే మీరు మీ ప్రభుత్వం ఉండగా ఇజ్రాయెల్ నుంచి దిగుమతి చేసుకున్న టెక్నాలజీ ద్వారా మొత్తం డేటా అంతా రిట్రైవ్ చేయొచ్చు. ఆ ప్రయత్నం ఇంకోటి ఉంది సార్, మానేసి ఫోన్ కోసం ఎందుకు ఈ వెంపర్లాట? అంటే ఫోన్లోనే కొద్దిగా చాలా మంది ఫోన్లు కనపడట్లా, ఈసారి ఫోన్లు కనపడట్లా, కవితా ఫోన్లు కనపడట్లా, అనేక చాలా మంది ఫోన్లు అరెస్ట్ అయిన వెంటనే ఫోన్లు ఎడపోతాయో తెలియదు, అర్థం కావట్లా. అంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. నిజంగానే చెప్పాలంటే ఎవిడెన్స్ లో భాగంగా అదొక పార్ట్ కాబట్టి చెక్ చేసుకోవడం తప్పు కాదు. దాంట్లో భాగంగా ఈరోజు ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ఆ విధంగా ప్రయత్నం చేస్తారు తప్ప ఇది ఒక అపోహ, అంతేగాని దీంట్లో వాస్తవాల దగ్గరగా ఉన్నంత వరకు చూసేంత వరకు తెలియదు. కాబట్టి ఖచ్చితంగా వలంనేని వంశీ లాంటి వ్యక్తులు సభ్య సమాజం తిరగకూడదు కాబట్టి జైల్లో ఉండాల్సిన వ్యక్తులు అటు బిహేవ్ చేశారని మేము అనుకుంటున్నాం. రెండు, పార్టీ పరంగా, పార్టీ కార్యకర్తల పరంగా, పార్టీ నాయకుల పరంగా చాలా మంది తెలుగుదేశం పార్టీ గన్నవరం నియోజకవర్గంలో భూస్థాపితం చేయాలని కంకణం కట్టుకున్నాడు. అనేక అంశాలపైన కార్యకర్తల పైన కాకుండా పార్టీ ప్రజలపైన కూడా అనేక దాడులు దమనకాండాలు చేశారు. ఇతని పైన జరిగిందంటే ఈ విధంగా కోర్టుకి వెళ్ళారు కొంతమంది. శ్రీనివాసరావు గారు, మీరు గన్నవరం దగ్గర ఆగుతున్నారు, నేను మీ పార్టీ కేంద్ర కార్యాలయం దగ్గరకు వస్తాను. నాకు తెలిసి నాకు అత్యంత సన్నిహితులు కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్న కొందరు మిత్రులు వాళ్ళ తలలు పగిలినాయి ఆ రోజు. దాని మీద ఏంటంటే ఇంతవరకు ఎలాంటి ప్రోగ్రెస్ లేదు, ఎవిడెన్స్ ఇంతవరకు చిక్కించుకోలేకపోయారా పోలీస్? పక్కనే మీ పార్టీ ఆఫీస్ కిటికీ తెరిస్తే డీజీపీ ఆఫీస్ కనిపిస్తుంది. ఇంతవరకు ఎవిడెన్స్ బయట దొరుకుతోంది. ఎవిడెన్స్ వాళ్ళ తలల మీద ఎవరు సుత్తులతో మోదారని, వాళ్ళు ఇంతవరకు ఎందుకని మరి పట్టుకోలేకపోయారు? సార్ కొన్ని సీసీ ఫుటేజీలు మా పార్టీ ఆఫీసులో దొరికాయి సార్. మిగతా సీసీ ఫుటేజీలు పోలీసులు ఇవ్వలేదు. ఇవ్వకపోవడానికి కారణం వాళ్ళ ప్రభుత్వం వేరే రకంగా ఉంది కాబట్టి, ఉన్నంతలో సాక్ష్యాలు మేము సంపాదించాం కాబట్టి, అది కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసాం కాబట్టి ఆయనకి ఈరోజు అరెస్టాకు వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా నేర ప్రవృత్తి కలిగిన ఈ వ్యక్తి బయట ఉండడానికి ఇష్టం లేదు కాబట్టి ఖచ్చితంగా ఇష్టపడుతున్న నమ్మకం మాకు ఉంది. కాకపోతే ఏంటంటే ఈరోజు మీరు పార్టీ నాయకులు, పార్టీ కార్యకర్తలు తల్లబగలే విధంగా, ఎన్టీఆర్ రామారావు బొమ్మ పగలే విధంగా అద్దాలు పగలగొట్టి, కంప్యూటర్ పగలగొట్టి ఆ భయభ్రాంతికి గురి చేసిన సంఘటన ఇంకా మనం మర్చిపోలేకపోతున్నాం. కాబట్టి ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. వైఎస్ఆర్సీపీ నాయకులు పార్టీ నాయకుల మీద దౌర్జన్యం చేయడం అనేది సమంజసం కాదు. దీనికి కఠినంగా శిక్ష పడాల్సిందే ఇటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి మేము దాన్ని సగర్వంగా. ఒకసారి హోంమంత్రి గారు ఏం మాట్లాడారో చూసి సుజాత గారి దగ్గరికి వెళ్దాం. అనిత గారు మాట్లాడారు ఈ అంశం, వంశీ అరెస్టుకు సంబంధించి. అంటే ఎవిడెన్సెస్ ఉన్నాయి, ఎవరైతే కంప్లైంట్ పెట్టారో కంప్లైంట్దారుడు తాలూకా ఎవిడెన్స్ ఉంది, అవన్నీ ఉన్న తర్వాతనే ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అరెస్ట్ చేయడం జరిగింది, కోర్టుకు ప్రొడ్యూస్ చేయడం జరిగింది, కోర్టు వాళ్ళు కూడా రిమాండ్ విధించడం జరిగింది. ఈరోజు అతను ఏ వాదైతే వాదించుకున్నారనుకుంటున్నారో ఆయన వాదించుకుంటున్నారు, అదంతా అనవసరం. ఈరోజు మాట్లాడితే బయటకు వచ్చి ఒక ఎస్సీ దళితుడు ఇలా భయపెట్టారు అలా భయపెట్టారని మాట్లాడుతున్నారు. ఈరోజు భయపెట్టింది వాళ్ళు, బెదిరించింది వాళ్ళు, అతనికి ఆశ చూపిస్తున్నది వాళ్ళు, ఎట్టి పరిస్థితుల్లోని బయటకు వచ్చి ఇలా చెప్పకపోతే చంపేస్తామని చెప్తుంది వాళ్ళు. దాన్ని బట్టి ఈరోజు బయటకు వచ్చి ధైర్యంగా అతను మళ్ళీ కంప్లైంట్ చేశాడు, వాళ్ళ బ్రదర్ కంప్లైంట్ చేశాడు. రైట్, సుజాత గారు హోమ్ మినిస్టర్ గారు మాట్లాడింది చాలా క్లారిటీతో మాట్లాడారు. భయపెట్టారని చెబుతున్నారు, బెదిరించారని చెబుతున్నారు, ప్రలోభ పెట్టారు, ఆశ చూపించారని చెబుతున్నారు. ఈ మూడిట్లో ఏది నిజం అండి? ప్రలోభ పెట్టారా, భయపెట్టారా? సార్ ముందుగా మీకు అలాగే 99 వీక్షకులకి, ఛానల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. ఇప్పుడు దళితులను ఉపయోగించుకున్నది, వాళ్ళని ఒక రాంగ్ గా గైడ్ చేసి వాళ్ళని ఒక పావులుగా వాడుకున్నది వైసీపీ ప్రభుత్వంలో చాలా జరిగినాయండి. ఇప్పుడు అదంతా మాట్లాడుకుంటే ఈ డిబేట్ మొత్తం సరిపోదు. ఒక కోడికత్తి శ్రీను గురించి కానీ అలా గులకరాయి ఇదే మాట్లాడుకుందాం, ఎలా ఉపయోగించుకున్నారు అందరికీ తెలుసు సార్. ఈ ప్రభుత్వంలో అటువంటి జరగవు. ఖచ్చితంగా మేము వైసీపీ ఏదైతే ఆరోపణలు చేస్తుందో ఆ విధంగా అయితే ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో జరగవండి. ఏదైతే టీడీపీ ఆఫీస్ మీద దాడికి సంబంధించిన పూర్తి ఆధారాలు సేకరించిన తర్వాతే టీడీపీ ఈ రోజు